ఏమైతేనే దగ్గరుండి కోడలి చేత పాలు పొంగించావు. ఇది కూడా శుభారంభమే. నేను వెళ్తానండి. ఎక్కడికి పారు? నన్ను పరాయిదానని తేల్చేశారు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం? నేను వెళ్ళిపోతానండి. నువ్వు మీ అంకుల్ మాటలేం పట్టించుకోక పారు. ఆయనకి నా మాటను కాదు అనడమే ముఖ్యమైన పని. కొన్ని రోజులు ఆగితే అయిన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలిసిపోతుంది. రా, మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం. అదే బెస్ట్. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా గంగా, మీ అత్తయ్యకి అల్లం టీ తాగే అదృష్టం లేదులే. ఆ అల్లం టీ నాకు తెచ్చివు, నేను ప్రశాంతంగా తాగి పెడతాను. అలాగే పెద్దరు. నీ గురించి అత్తయ్య గారు మేము చాలా బాధపడ్డాం పారు. ఇన్ఫ్యాక్ట్ నీ సైడ్ తీసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి విలన్స్ కూడా అయిపోయాం అనుకో. బట్ స్టిల్ వీఆర్ విత్ యూ. మా ఫ్యామిలీ పరువు నిలబడాలంటే ఆ గంగ ఇంటి కోడలిగా ఉండకూడదు. అందుకు నేనేమైనా చేస్తాను. నీకు రుద్రబాబు గురించి బాగా తెలుసు కదా పారు. సో నువ్వు నీ వంతు ప్రయత్నంతో రుద్రబాబుని మళ్ళీ నీ ప్రేమలో పడేలా ప్రయత్నించు. ఆ తర్వాత గంగని బాబుగారి లైఫ్లో నుంచి తరిమేయడం వెరీ ఈజీ. మీరంతా ఇంత సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ రుద్రలో మార్పు వస్తుందనే నమ్మకం మాత్రం నాకు లేదు. కానీ నేను ఎలాగైనా రుద్రని పెళ్లి చేసుకోవాలి అంతే. లేదంటే సొసైటీలో నేను తలెత్తుకుని తిరగలేను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు సరే, కానీ గంగని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్నారు కదా. మరి వాళ్ళని ఎలా అపోజ్ చేస్తారు? అంకుల్ అయితే ఈ ఇంటి ఆస్తి అధికారం కూడా ఆ గంగ చేతిలో పెట్టేంత అభిమానం చూపిస్తున్నారు. మాకు కూడా భయం ఉంది పారు. మొదటి నుంచి కూడా మావయ్య గారు గంగని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మంచితనం, అమాయకత్వం అనే నటంతో మావయ్య గారిని నమ్మించింది. అత్తయ్య గారిని కూడా అలాగే నమ్మించింది. కానీ అత్తయ్య తెలివిగా బయటపడింది. ఇక ప్రీతి, ప్రమీలాక్క వాళ్ళందరికీ గంగ మీద అభిమానం కంటే నువ్వు రుద్రబాబుని మోసం చేసి వెళ్లిపోయావనే కోపంలో ఉన్నారు. సో అందుకే వాళ్ళు నీతో అవాయిడింగ్ గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా నీకు ఫేవర్గా మార్చుకోవడం. ఆ తర్వాత స్లోగా వాళ్లే మన దారిలోకి వస్తారు. వాళ్ళంతా సరే ఆంటీ, కానీ ఆ గంగ పుట్టలో పాములాగా పాతుకుపోతూ ఉంటుంది. మరి తననేం చేస్తారు? ఆ పాముని పొమ్మనకుండానే పొగ పెడతాను. హే గంగా, ఏం చేస్తున్నావు? మీ బట్టలు ఇస్త్రీ చేయమన్నారు కదా, ఇస్త్రీ పెట్టలేదు. అందుకే చెంబు ఇస్త్రీ చేయాలనుకుంటున్నాను. వాట్? ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కదా. కానీ అది డేంజరింగ్ సారు. పైగా మీరు షాకింగ్ కొట్టకుండా, పొరపాటున కూడా సొక్కా కాలకుండా జాగ్రత్తగా ఇస్త్రీ చేయమన్నారు కదా, అందుకే ఈ ఏర్పాటు చేశాను. వదినా, చెంబిస్త్రీ అంటే ఏంటి? అసలు ఈ కట్టెలెందుకు కాలు పెడుతున్నావు? నిప్పులు కావాలి కదా, అందుకు. నిప్పులెందుకు? మీకెవ్వరికి ఏమీ తెలీదు. ఇస్త్రీ పెట్టెలో నిప్పులేసే ఇస్త్రీ చేస్తారు కదా. అది తెలుసు, కానీ చెంబిస్త్రీ ఎలా? ఎలా ఏటి? ఇదిగో ఈ చెంబు తీసుకొని ఇలా యు బ్రెయిన్లెస్ నిన్ను. ఎందుకని అలా కోపడతావు?
బ్రిలియంట్ ఐడియా కదా, పవర్ కూడా సేవ్ అవుతుంది అండ్ కూడా ఎక్సర్సైజ్ ఉన్నట్టుంటుంది కదా. ఇజ్ ఇట్? ఇంకా ఈ పొగకి దోమలు కూడా రావు. ఓ ఎన్విరాన్మెంటల్ ఫేవర్ అన్నమాట. అదే అదే. అయితే ఐ గివ్ మై సారీస్ ఆల్సో ఐరన్ వెల్. పిన్ని ప్లీజ్. ప్లీజ్ ఎందుకండి? ఓ నాకు ఇబ్బంది అవుతుందనా? అదేం లేదు, ఇంట్లో అందరి బట్టలు నానే ఇస్త్రీ చేస్తాను. స్నేహ, వంశీ మీరు కూడా తీసుకురండి. అలాగే వదినా. ఏయ్, ఆగండి. ఈ తింగర్ దాని వల్ల మీరందరూ కూడా తింగర్ బ్యాచ్ లో తయారవుతున్నారు. పోండి. పద, పద. ప్రీతి వెళ్ళండి. ఏంటి సార్ అందరినీ అలా పంపించేశారు? ఆహా, సరే అయితే మీ బట్టలైనా ఇస్త్రీ చేస్తాను. ఏం అక్కర్లేదు. అసలు నీకు పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏదైనా టాపిక్ వస్తే చాలు తెలివైన దానిలా ఇంత లెంగ్త్ డైలాగులు చెప్తావు కదా. కొన్నిసార్లు ఇంత ఫూలిష్ గా ఎందుకు బిహేవ్ చేస్తావు? ఇందులో ఫూలిషింగ్ ఏముంది సార్? మా బస్తీలో ఎవరు కరెంటు పెట్టే వాడరు, ఇట్టాగే చేస్తారు. నాను కూడా అదే చేశాను. తప్ప తప్పున్నరా? ఇంకా నయం, కొద్దిసేపు ఉంటే ఇల్లు కూడా తగలబెట్టేస్తావు. దయచేసి నీ బ్రెయిన్ ఇక్కడ వాడక తల్లి. వెళ్ళు. లక్ష్మణ్, లక్ష్మణ్ సార్ వాటర్ పోసి ఆర్పు. అలాగే సార్.